హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను ఎప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయలు కడుక్కొని చాలాసేపు అయితే నీరు పోయేంత వరకు ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కటోరలో వేసుకోవాలి. ఇదే ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి, బెండకాయ ముక్కలు, బెండకాయలను ఇలా ఆయిల్లో కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను ఒక 2 times అయితే కలిపాను. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 minutes తర్వాత పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 minutes మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. 2 minutes తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. సాల్ట్, కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసిన కదా, ఇది కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని 2 minutes మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 2 minutes అయింది. వేంపిన పల్లీలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్గా పల్లీలు బ్రౌన్ కలర్గా ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేస్తాను. లంచ్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. ఈ బెండకాయ ఫ్రై తోటి ఇంకేమేమి కర్రీస్ వేసుకొని తిన్నాను నెక్స్ట్ వీడియో వస్తుంది. అంతే, మరి బెండకాయ ఫ్రై అయితే ఇలా చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.